ఐర్లాండ్. ఐర్లాండ్ దేశం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఐర్లాండ్ యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం. ఇది ఉత్తర, పశ్చిమ యూరప్‌లో ఉంటుంది. బ్రిటన్ దేశానికి పక్కన ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి ద్వీప దేశం ఇది. ఐర్లాండ్ మొత్తంగా 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అయితే ఇది స్వతంత్ర దేశం. రెండవది నార్తర్న్ ఐర్లాండ్. ఇది యునైటెడ్ కింగ్డమ్‌లో భాగంగా ఉంటుంది. మనం ఈ వీడియోలో ప్రధానంగా రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ గురించి తెలుసుకుందాం. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లో దాదాపు 50 లక్షల మంది జనాభా ఉంటారు. ఇది ఒక సామాజిక ప్రజాస్వామ్య దేశం. దీని రాజధాని నగరం డబ్లిన్. ఇది దేశంలోని పెద్ద నగరం. ఐర్లాండ్లోని ప్రధాన సాంకేతిక కంపెనీలు, యూనివర్సిటీలు, టూరిస్టు ప్రదేశాలన్నీ కూడా డబ్లిన్ నగరంలోనే ఉంటాయి. దేశంలోని ఇతర ప్రముఖ నగరాలైనటువంటి కార్క్, గాల్వే, లిమిరిక్, వాటర్ఫోర్డ్ వంటివి ప్రత్యేకంగా చూడవచ్చు. దేశపు జాతీయ జెండా 3 రంగులు కలిగి ఉంటుంది. వాటిలో ఆకుపచ్చ, తెలుపు, నారింజ రంగులు ఉంటాయి. ఆకుపచ్చ రంగు ఐరిష్ రిపబ్లికన్కు సూచిస్తూ ఉంటుంది. ఇక నారింజ రంగు అయితే ప్రొటెస్టెంట్ కమ్యూనిటీని సూచిస్తూ ఉంటుంది. తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. ఇది ఐర్లాండ్లో ఉన్నటువంటి విభిన్న సమాజాలకు గుర్తుగా ఉంటుంది. ఐర్లాండ్లో వాడే కరెన్సీ యూరో. అధికారిక భాషలో ఐరిష్. జీవితంలో చాలామంది ఇంగ్లీష్ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళు మరియు రోడ్డు విధానాలన్నీ కూడా ఐరిష్ భాషలో కనిపిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఐర్లాండ్లో ఎక్కువ మంది క్యాథలిక్ క్రిస్టియన్లు ఉంటారు. ఐర్లాండ్లో మనం చూస్తే ప్రకృతి అందాలు అపారంగా ఉంటాయి. గ్రీన్ ఫీల్డ్, కొండలు మరియు నదులు, సముద్ర తీరాలు అన్నీ కలగలిపినటువంటి ఒక మిశ్రమంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఐర్లాండ్కు ఎమరాల్డ్ ఐర్లాండ్ అనే పేరు ఉంది. అయితే దీనిని ఆకుపచ్చ ద్వీపం అని చెబుతూ ఉంటారు. ఐర్లాండ్లో 32 కౌంటీలు ఉంటాయి. వీటిలో 26 రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లో ఉంటే మిగతా 6 నార్థర్న్ ఐర్లాండ్లో ఉంటాయి. ఐర్లాండ్ ఒక ఐలాండ్ దేశం కావడంతో చుట్టూ 4 వైపులా సముద్రమే ఉంటుంది. తూర్పున ఐరిష్ సముద్రం, పశ్చిమాన, దక్షిణాన అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఇది దేశాన్ని, ప్రకృతిని మరింత దగ్గరగా ఉంచడానికి సూచిస్తూ ఉంటుంది. ఐర్లాండ్ చరిత్ర విషయానికి వస్తే ఇది ఎంతో విశిష్టమైనటువంటి చరిత్ర కలిగి ఉంది. ఈ దేశం యొక్క చరిత్ర ఇప్పటిది కాదు. ఇది వందల ఏళ్ల చరిత్ర అని చెప్పవచ్చు. యుద్ధాలు, ఆధిక్యాలు, స్వతంత్ర పోరాటాలు అన్నీ నిండి ఉన్నాయి. మొదటిగా చూస్తే ఐర్లాండ్లో జీవితం 6000 సంవత్సరాల క్రితమే మొదలైందని చెబుతూ ఉంటారు. మనుషులు ఇక్కడ వ్యవసాయం చేస్తూ గుడారాల్లో జీవించేవారు. న్యూ గ్రేంజ్ అనే ప్రాచీన సమాధి ఇక్కడ ఉంది. ఇది ఈజిప్టులోని పిరమిడ్ల కంటే కూడా పాతది. ఇది క్రీస్తు పూర్వం 3200 సంవత్సరాల నాటి నిర్మాణమని చెబుతూ ఉంటారు. తర్వాత కాలంలో ఐర్లాండ్లో కెల్టిక్ జనాభా స్థిరపడింది. వీరు తమదైనటువంటి భాష, సాంప్రదాయాలు, ఆచారాలతో ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని ఏర్పరచడం జరిగింది. ఈ కాలంలోనే డ్రూయిడ్ మతం, పురాణ గాథలు వంటివి పుట్టుకొచ్చాయి. ఐరిష్ కథనాలు కూడా చెబుతూ వచ్చాయి. 5వ శతాబ్దంలో క్రిస్టియన్ మతం ఐర్లాండ్లో ప్రవేశించడం జరిగింది. సెంట్ ప్యాట్రిక్ అనే మిషనరీ అతని పేరుతో ప్రతి ఏడాది సెంట్ ప్యాట్రిక్ డే జరుపుకుంటూ వచ్చారు. సెంట్ ప్యాట్రిక్ వల్ల ఐర్లాండ్లో క్రైస్తవ మతం బలపడింది. అలాగే పాత ధర్మాలను ఆయనే తొలగించడం ప్రారంభించారు. తరువాత 8వ శతాబ్దం నుంచి ఐర్లాండ్పై వైకింగ్లు దాడులు చేయడం జరిగింది. వీరు స్కాండినేవియా దేశాల నుండి వచ్చి డబ్లిన్, లిమెరిక్ లాంటి నగరాలను స్థాపించడం జరిగింది. ఇక 12వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజులు ఐర్లాండ్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభావం పెరిగింది. మెల్లగా ఐర్లాండ్ బ్రిటన్ పాలనలోకి వెళ్ళిపోయింది. 1845, 1852 మధ్యలో ఐర్లాండ్లో ఒక పెద్ద భయంకరమైనటువంటి దుర్భిక్షం జరిగింది. దీనిని గ్రేట్ ఫెమైన్ అంటారు. ఆ కాలంలో లక్షలాది మంది ఆకలితో చనిపోయారు. మరెన్నో వేల మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వలస వెళ్ళిపోయారు. ఇది ఐర్లాండ్ చరిత్రలో ఒక మాలిన చాప్టర్గా చెప్పవచ్చు. అయితే తరువాత ఐర్లాండ్ ప్రజలు స్వతంత్రం కోసం పోరాడడం జరిగింది. ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ అనే సంస్థ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. చివరికి 1921లో బ్రిటన్ గవర్నమెంట్ ఐర్లాండ్కు స్వతంత్రం ఇచ్చింది. అయితే ఒక షరతు పెట్టింది. ఉత్తర ఐర్లాండ్ మాత్రం బ్రిటన్లోనే ఉంటుందని చెప్పుకొచ్చింది. అలా ఐర్లాండ్ 2 భాగాలుగా విభజించబడింది. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ స్వతంత్ర దేశం అయితే నార్థర్న్ ఐర్లాండ్ యునైటెడ్ కింగ్డమ్లో భాగంగా ఉంది. ఈ విభజన తర్వాత కూడా శాంతి నెలకొనలేదు. 1960 నుండి 1990 మధ్య కాలంలో నార్థర్న్ ఐర్లాండ్లో తీవ్ర ఉద్రిక్తతలు జరిగాయి. దీనిని ద ట్రబుల్స్ అని అంటారు. క్యాథలిక్స్ మరియు ప్రొటెస్టెంట్ల మధ్య జరిగినటువంటి ఈ ఘర్షణలో వేల మంది ప్రాణ నష్టం జరిగింది. చివరికి 1998లో గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ద్వారా శాంతి స్థాపించడం జరిగింది. ఇది ఐర్లాండ్ చరిత్రలో ఒక మలుపు అని చెప్పవచ్చు. ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఒక స్వతంత్ర దేశంగా
శాంతియుత దేశంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ముందుకు సాగుతూ ఉంది. చరిత్ర ఎంతగా గొప్పగా ఉందో ఐర్లాండ్ సంస్కృతి కూడా అంతే గొప్పగా ఉందని చెప్పవచ్చు. ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు ఏమైనా ఉన్నాయంటే అది భాష, సంగీతం, నాట్యం మరియు పండుగలు అని చెప్పవచ్చు. ముఖ్యంగా క్రీడలు కూడా ప్రాధాన్యంగా చెప్పవచ్చు. మొదటిగా ఐరిష్ భాష గురించి చెప్పాలి. ఇది ఒక ప్రాచీన స్టేలిక్ భాష. అంటే ఇది ఇంగ్లీష్ భాషకు ప్రధానంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఐరిష్ భాషను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తోంది. స్కూళ్లలో బోధన, అదేవిధంగా బోర్డులు, అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ భాషను వినియోగిస్తూ ఉన్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే ఐర్లాండ్ అనగానే గుర్తొచ్చేది మొదట ఐరిష్ మ్యూజిక్. వీరి సంగీతం చాలా చలాకీగా, శక్తివంతంగా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి వాయిద్యాలు వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఫిడెల్, టిన్ విజిల్, అదేవిధంగా ఒక రకమైనటువంటి బోర్ద్రాన్, అదేవిధంగా ఒలియన్ పైప్స్ వంటివి వాడుతూ ఉంటారు. వీటిని వినగానే మనకు ఒక పాతకాలపు చరిత్ర మనకు గుర్తు వస్తూ ఉంటుంది. పాటలతో ప్రేమ, విరోచితమైనటువంటి గాథలు, ప్రకృతి ఇలా అన్నీ కలగలిపినటువంటి దేశం ఇది. ఇక నాట్యం విషయంలో ఐరిష్ స్టెప్ డ్యాన్స్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిందిగా చెప్తూ ఉంటారు. ఇది చాలా ఎనర్జెటిక్ డ్యాన్స్ స్టైల్ అని చెప్పవచ్చు. అడుగుల మీద అడుగులు వేస్తూ చాలా అద్భుతంగా వేస్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు. మీరు చూసే ఐరిష్ డ్యాన్స్ ప్రోగ్రామ్ రివర్ డ్యాన్స్ అనేది చాలా పాపులర్. దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు సంస్కృతిలో మరొక భాగమైనటువంటి పబ్ కల్చర్ అనేది కూడా ఇక్కడ నుండే పుట్టుకు వచ్చింది. ఐర్లాండ్లో పబ్బులు కేవలం మద్యం తాగే చోట మాత్రమే కాదు కానీ ఇవి ఒక సామాజిక స్థలంగా చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్థానికులు కలిసి పాడడం, కథలు చెప్పడం, ఆటలు ఆడడం వంటివి ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు. ప్రముఖ పబ్బుల్లో ముఖ్యంగా లైవ్ మ్యూజిక్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. సాంప్రదాయ సంగీతంతో పాటు ఆధునిక మ్యూజిక్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఐర్లాండ్కు వచ్చిన ప్రతి టూరిస్టు తప్పనిసరిగా ఐరిష్ పబ్ అనేది వెళ్లాల్సిందే. ఇక పండుగల విషయంలో ఐర్లాండ్లో జరుపుకునే సెయింట్ ప్యాట్రిక్స్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి పండుగగా చెప్పవచ్చు. ఈరోజు అంటే మార్చి 17న జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగని. ఇది ఐర్లాండ్కు క్రైస్తవ మతం తీసుకొచ్చినటువంటి సెయింట్ ప్యాట్రిక్ మరణార్థం వచ్చింది. ఇలా ఆ రోజు జనాలు గ్రీన్ కల్చరల్ ఫుడ్ వంటివి జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక కల్చరల్ వస్త్రాలు మరియు ఊరేగింపులు చేస్తూ ఉంటారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకో ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే షామ్రాక్. 3 ఆకుల గడ్డి ఆకారం గలటువంటి మొక్కగా చెబుతూ ఉంటారు. ఐర్లాండ్ యొక్క జాతీయ చిహ్నంగా దీన్ని వినియోగిస్తూ ఉంటారు. ఐరిష్ ఫోల్క్ లోర్ అనేది ప్రపంచంలో అత్యంత వివడదగినటువంటి విధానంగా చెప్పవచ్చు. వీరు బంగారు నాణేలను దాచేవారట. ఇవి పిల్లల కథనాల్లో ముఖ్యమైనటువంటి పాత్రలుగా ఉంటాయి. ఇక క్రీడల విషయంలో ఐర్లాండ్లో ముఖ్యంగా గేలిక్ ఫుట్బాల్ అనేది ప్రత్యేకమైనది. ఇది ఫుట్బాల్, రగ్బీ మిశ్రమంగా ఉంటుంది. బంతిని చేతులతో మరియు కాళ్ళతో ఉంచి గోల్ చేస్తూ ఉంటారు. హర్లింగ్ ఇది ప్రపంచంలోనే వేగంగా ఆడే ఫీల్డ్ గేమ్గా చెబుతూ ఉంటారు. ఇది కూడా ఎంతో పవర్ఫుల్ మరియు ఆసక్తికరమైనటువంటి ఆటగా చెబుతూ ఉంటారు. ఈ 2 ఆటలు ప్రత్యేకంగా ఈ దేశంలో ఆడుతూ ఉంటారు. ఐర్లాండ్ ప్రజలు తమ సాంప్రదాయ ఆటలైనటువంటి ఈ ఆటలను ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉంటారు. వీటిని చూడటానికి పెద్ద ఎత్తున స్టేడియాల్లో లక్షలాది మంది హాజరవుతారు. మొత్తంగా చెబితే ఐర్లాండ్ సంస్కృతి అనేది బలమైనటువంటి చరిత్ర, కలర్ఫుల్ పండుగలు, అదేవిధంగా శక్తివంతమైనటువంటి సంగీతం, ప్రత్యేకమైనటువంటి క్రీడలు ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఐర్లాండ్లో ఇంకా చూడదగ్గ ప్రదేశాల్లో ముఖ్యంగా మనకు కనిపించేది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నప్పటికీ ఇది చిన్న దేశమైనా కూడా దాని లోపల చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం చూడాలనుకుంటే డబ్లిన్ నగరానికి వెళ్లాల్సిందే. మొదటిగా మనము డబ్లిన్ నగరం గురించి మాట్లాడుకుంటే ఇది ఐర్లాండ్ రాజధాని మాత్రమే కాదు కానీ దేశానికి ఒక సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉంది. ట్రినిటీ కాలేజ్ డబ్లిన్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఇది దేశంలోనే పాత యూనివర్సిటీ. ఇక్కడ ఉన్నటువంటి బుక్ ఆఫ్ కెల్స్ అనే ప్రాచీన హస్తప్రతిని చూడటానికి ప్రపంచ నలుమూల నుండి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. డబ్లిన్ క్యాజిల్ ఇది 13వ శతాబ్దంలో నిర్మించినటువంటి కోట. బ్రిటిష్ పాలనా కాలంలో ముఖ్యమైనటువంటి కేంద్రంగా పనిచేసింది. టెంపుల్ బార్ ఏరియా డబ్లిన్లోని లైవ్లీ నైట్ లైఫ్కు పెద్ద సెంటర్లా చెబుతూ ఉంటారు. పబ్బులు, సంగీతం, కళలు, ప్రదర్శనలకు ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉంటుంది. గిన్నిస్ స్టోర్ హౌస్ ఐర్లాండ్లో ప్రసిద్ధి చెందినటువంటి గిన్నెస్ బీర్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి బీర్ దొరుకుతూ ఉంటుంది. టాప్ ఫ్లోర్లో అయితే డబ్లిన్ నగరాన్ని 360 డిగ్రీలలో చూడవచ్చు. ఇంకా క్లిఫ్స్ ఆఫ్ మోహర్, అదేవిధంగా గాల్వే, ఇంకా రింగ్ ఆఫ్ కెర్రీ అంటే ఆ దేశం యొక్క రహదారి అని చెప్పవచ్చు.
కర్క్స్, బ్లార్నీ స్టోన్ వంటివి ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు. ఇంకా నార్థర్న్ ఐర్లాండ్, అదేవిధంగా న్యూ గ్రేంజ్, ఇంకా చెప్పాలనుకుంటే డింగిల్ పెనిన్సులా వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ప్రత్యేకంగా ఇంకొక నేషనల్ పార్క్ ఉంది, దాన్నే కెన్నోమెరా అని పిలుస్తూ ఉంటారు. ఐర్లాండ్లో ప్రయాణించడానికి కార్ డ్రైవ్ చాలా అద్భుతమని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ దేశం గురించి చెప్పుకుంటే చాలానే చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.